నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. బీజేపీ పార్టీ అంటేనే ఒక రకంగా డిసిప్లిన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒకప్పుడు అంతా వాజ్పేయి కానీ లేకుంటే అద్వానీ, ఎల్కే అద్వానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా కొంత బీజేపీ అంటేనే డిసిప్లిన్కి అడ్డా. కానీ ఈ మధ్యకాలంలో గత కొన్నేళ్లుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కొంత అది ట్రాక్ తప్పినట్టుగా కనిపిస్తుంది. అంటే బహిరంగంగా అన్ని పార్టీలు జరిగినట్టుగానే విమర్శలు చేసుకోవటం, లేదు అంటే కొంత ఏది పడితే అది చేసేయటం, ఇది ఒక పరిపాటిగా మారింది. ఎందుకంటే కట్టర్ బీజేపీ నాయకులకి ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కట్టర్ బీజేపీ ఒక ఎథిక్స్, ఐడియాలజీ తోటి భావజాలం, అంటే ఆర్ఎస్ఎస్, సంఘ భావజాలము, హిందుత్వ ఎజెండా, ఇదంతా కూడా క్లియర్గా వాళ్ళ మైండ్ సెట్ చాలా ట్రెడిషనల్గా కొన్ని పాలసీస్ తోటి వాళ్ళకి ఫ్రేమ్ అయి ఉంటుంది. ఆ దిశగా వాళ్ళు ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా పక్కకేయరు. కానీ ఇతర పార్టీల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ ఆ పార్టీలు ఏ విధంగా ట్రీట్ చేశారో ఇక్కడ ఈ పార్టీలో కూడా అదే విధంగా ఉంటారు. కాబట్టినే బీజేపీలో పాత కొత్త మధ్య కోఆర్డినేషన్ గ్యాప్స్ ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. వాళ్ళు ఎంత సీనియర్ లీడర్ అయినా బీజేపీకి వెళ్తే కొంత ఇబ్బందులు, హడ్డుల్స్ ఎదుర్కోవాల్సిందే. అంటే ఒడిదుడుకులు ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి సందర్భాల్లో ఒక రకంగా చెప్పాలంటే కట్టర్ బీజేపీ నాయకుడిగా పేరొందినటువంటి తెలంగాణకు చెందినటువంటి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి. మరి ఈయన స్టైల్ ఒక రకంగా చెప్పాలంటే అందరు ఎమ్మెల్యేలతో, అందరు లీడర్లతో పోలిస్తే ఆయన రూట్ సపరేట్. కానీ ఈ మధ్యకాలంలో ఆయన అంటే ఒక రకంగా ఈయన ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడే మెంటాలిటీ, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తాడు, ప్రజల కోసం ఎందాకైనా వెళ్ళిపోతాడు. బీజేపీ అంటే ఇద్దరు సీఎం క్యాండిడేట్ల మధ్య గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే కాటేపల్లి. అంటే కామారెడ్డిలో ఒకటి సీఎం, అప్పటి సీఎం కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి, వాళ్ళిద్దరి మీద గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే, గట్స్ ఉన్నటువంటి ఎమ్మెల్యే. అట్లాంటి స్టాల్ వార్డ్స్తో పోరాడి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన కామారెడ్డిలో మొట్టమొదటిసారిగా ఆయన ఖాతాలోకి కామారెడ్డిని వేసుకున్నారు. అంటే పట్టు వదలని విక్రమార్కుడిలాగా పోరాడినటువంటి వ్యక్తి. మరి అటువంటి ఆయన కొద్ది రోజులుగా ఆయన సైలెంట్ అయిపోయాడు. ఎందుకు కాటేపల్లి సైలెంట్ అయ్యాడు? కనీసం ఆయన ప్రజల కోసమైనా గలం ఎత్తూ ఉంటాడు సహజంగా. ఆయన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి, వైరల్గా మారుతూ ఉంటాయి. ఆయన ఎక్కడ కూడా బీజేపీలో కానీ, కామారెడ్డిలో కానీ, ప్రజల తరఫున కానీ ఎక్కడ కూడా ఆయన మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు. మరి ఎందుకు ఆయన సైలెంట్ అయ్యారు అంటే ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున జాయింట్ కిల్లర్గా, ఒక రకంగా స్టాల్వార్డ్స్ని, ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళని ఓడించి జాయింట్ కిల్లర్గా పేరు తెచ్చుకున్నారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి. మరి అటువంటి సందర్భాల్లో ఆయన ఎందుకు కాషాయ పార్టీకి దూరం అవుతున్నారు రోజు రోజుకి? అంటే ఏమన్నా పార్టీ పైన ఏమన్నా అలిగారా, అసంతృప్తులు ఏమన్నా ఉన్నారా, లేదంటే నిజంగానే ఆయన వ్యాపారాల్లో లేకుంటే ఇతర వ్యవహారాల్లో ఏమైనా బిజీగా ఉన్నారా? మరి నిజంగానే లేకుంటే పార్టీ ఆయన ఏమన్నా పక్కన పెట్టిందా? ఇవన్నీ డౌట్స్ తెర మీదకి వస్తూనే పొలిటికల్ వర్గాల్లో డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి. అసలు ఎందుకు ఆయన సైలెంట్ అయ్యారనే అంశం మీద ఇప్పుడు బీజేపీ పార్టీ నాయకుల్లో, శ్రేణుల్లో, పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందరినీ వెంటాడుతున్నటువంటి ప్రశ్న ఇది. మరి ఇప్పుడు కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాటేపల్లి ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆయన ఒక రకంగా చెప్పాలంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇద్దరు సీఎంల మీద ఆయన ఓడించి ఆయన గెలిచి అసెంబ్లీకి అడుగుపెట్టినటువంటి పరిస్థితి. అటువంటి ఆయన ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు? మరి పార్టీ వ్యవహారాలకు కానీ, మీడియాకు కానీ దూరంగా ఉంటూనే ఆయన ఉంటూ ఉన్నారు. దీనికి కారణం ఎవరు అంటే పార్టీలోనే కొందరు నేతలు దీనికి ఏమైనా కారణమా, లేకుంటే ఆ నేతల తీరే కారణం అనే చర్చ కూడా జరుగుతుంది ఒక పక్కన. వాస్తవానికి బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో. మరి ఈ మధ్య కాలంలో పార్టీకి రాజా సింగ్ రాజీనామా చేయడంతో ఈ సంఖ్య 7కు పడిపోయింది. అంటే ఆయన బీజేపీకి యాక్సెప్ట్ చేశారు కదా ఆయన రిజిగ్నేషన్. కానీ తాజాగా మాజీ సీఎంను ఓడించి జాయింట్ కిల్లర్గా పేరొందినటువంటి కాటేపల్లికి మొదట్లో బీజేఎల్పీ కోసం తీవ్రంగా ప్రయత్నించినటువంటి ఆయనకి అది అవ్వలేదు. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పచెప్పింది బీజేపీ హైకమాండ్. కానీ తాను ఆశించిన స్థాయిలో పార్టీలో తనకు కూడా ప్రాధాన్యత దక్కకపోవడంతో అసంతృప్తితో ఇప్పటికి కూడా ఇంకా రగిలిపోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. మరి ఈ అంశాన్ని ఆయన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పరోక్షంగా చెప్పినట్లుగా కనిపిస్తుంది. అంతేకాదు గతంలో హైడ్రా అంశం పైన కూడా పార్టీ నిర్ణయాలు ఆయనకు ఏమాత్రం నచ్చలేదని కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒపీనియన్స్ డిఫరెన్స్గా కనిపిస్తుంది పార్టీకి, ఆయనకి. మరి ఈ అంశం పైన ఆయన కనీసం పార్టీ కొంత రాష్ట్ర కార్యాలయం ప్రెస్ మీట్ పెట్టేందుకు కూడా అప్పటి నాయకత్వం అవకాశం ఇవ్వలేదు ఆయనకి అనే ప్రచారం కూడా జరుగుతుంది. అందుకే అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యాలయం గడప కూడా ఎక్కకుండా, కనీసం లోపలికి కూడా వెళ్లకుండా, గడప తొక్కకుండా, ఆఖరికి మీడియా సమావేశాన్ని కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టుకొని వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఆ మీటింగ్లో ఆయన పలు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కంపెనీ పేర్లను ప్రస్తావించారు. అది రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి పలువురికి నచ్చకపోవడంతో ఆయన్ను పార్టీ కూడా పట్టించుకోవడం మానేసిందనే ప్రచారం కూడా జరుగుతోంది కాటేపల్లి విషయంలో. మరి ఇప్పుడు ఒక రకంగా తెలంగాణ కమల దళపతి నియామకం కూడా
అంటే బీజేపీ చీఫ్ నియామకం కూడా బీజేపీలో తీవ్రమైనటువంటి ప్రకంపనలు సృష్టించింది. అంటే బాధ్యతలు స్వీకరించినప్పుడు లేకుంటే ప్రకటన వచ్చినప్పుడు కూడా ఆయన తనకేమీ పట్టదన్నట్టుగానే కాటేపల్లి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే రాజాసింగ్ లాంటి వాళ్ళు రాజీనామా చేసినా లేకుంటే ఏది జరిగినా ఆయన అయితే సైలెంట్గా ఉన్నారు. మరి ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వచ్చిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక కార్యక్రమానికి కూడా కాటేపల్లి హాజరైనటువంటి దాఖలాలు కూడా కనిపిస్తారు. మరి ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు బీజేపీ అధిష్టానం పట్టించుకోవట్లేదు? అంతకుముందు ఎన్నో నెలల నుంచి కూడా ఆయన బీజేపీలో యాక్టివ్ లేకుండా ఇన్యాక్టివ్గానే కనిపిస్తారు. అంటే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓడించినటువంటి ఆయనకు రాష్ట్ర పార్టీ నాయకత్వం ఎందుకు సరైనటువంటి రీతిలో ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది కూడా లోతైనటువంటి విశ్లేషణ జరగాలి అనేది కూడా చాలామంది అంటున్నారు. ఇంతకు ఆయన నిజంగానే ఆ దిశగా హట్ అయ్యారా? మరి ఎందుకు ఆయన సైలెంట్గా అయిపోయారు? ఇదే ఒక రకమైనటువంటి చర్చ. మరి ఎందుకు ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది. అయితే తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రోజుకో ప్రజాప్రతినిధితో ఈ మధ్య కాలంలో బీజేపీ భరోసా పేరిట వర్క్షాప్ను కూడా నిర్వహిస్తోంది. మరి ఈ వర్క్షాప్కు సైతం ఆయన హాజరు కావడం లేదు. అంటే షెడ్యూల్ ప్రకారం ఆయన అపాయింట్మెంట్ మేరకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి కూడా ఆయన దూరంగా ఉండటమే ఇప్పుడు పార్టీలో కొంత అతిపెద్ద చర్చ జరుగుతుంది. అదొక డిస్కషన్ పాయింట్గా మారింది. మరి రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఆయన ప్రజా సమస్యలపై చురుగ్గా పాల్గొంటూ పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. ప్రజలతో మమేకమయ్యారు. అప్పుడు వీడియోలు కూడా బాగా వైరల్ అయినాయి. కానీ ప్రజా కార్యక్రమాల్లో ఎప్పుడు చురుగ్గా పాల్గొనే కాటేపల్లి ఇప్పుడు ఎందుకు ఆ కార్యక్రమాలకు కూడా దూరమై సైలెంట్ అవ్వడంపై రకరకాల చర్చలు వస్తున్నాయి. సెగ్మెంట్లో కూడా ఆయన అడపాదడపా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తప్ప పెద్దగా యాక్టివ్గా లేరని శ్రేణులు చెప్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు పార్టీలో రాజాసింగ్ ఒక తీరు అయితే కాటేపల్లిది మరో తీరుగా స్పష్టంగా కనిపిస్తుంది. మరి వీటిని ఏ విధంగా కొత్త బాస్ చెక్ పెడతారని మాత్రం వెయిట్ చేయాలి. ఆయనకైతే చాలా వరకు ఇప్పుడు రామచంద్రరావుకు సమస్యలే ఉన్నాయి. మరి ఈ సమస్యలు ఏ విధంగా అధిగమిస్తాడో వెయిట్ చేసి చూద్దాం. మరి కాటేపల్లి సైలెంట్ కారణం ఏంటో కూడా మీకు తెలిస్తే మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.